నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం జవాబుదారీతనంతో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న భూములను లాక్కోవటం, ఆక్రమించిన భూములను నిషేధిత భూముల జాబితాలలో చేర్చి భూ యజమానులను లొంగదీసుకుని తర్వాత నిషేధిత జాబితాలో నుండి భూములను మార్చుకోవటం వంటి చర్యలు ఎక్కువగా జరిగాయన్నారు. గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోని జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. పొలాల హక్కులను ఇష్టారీతిన హద్దురాళ్లు మార్చి హద్దురాళ్లపై వారి బొమ్మలు వేసుకునేందుకు వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసిందన్నారు. భూ కబ్జాలను రద్దు చేసి ల్యాండ్ గ్యాబరింగ్ యాక్టును అమల్లోకి తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలందరూ రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణాయక్, బెల్లం జయంత్ బాబు, తహసీల్దార్ ఆంజనేయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం, వాటన్నిటిని బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం, వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం, ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటిది మన జిల్లాలో ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో కనపడితే మొదటి 3వ స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం. ఇవే కాకుండా హద్దురాళ్లు బౌండరీ చెరిపేశారు. బౌండరీ ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్లను వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చేసుకోవడం, బెదిరించడం, పోలీసు కేసులు పెట్టడం, ఆ హద్దురాళ్ల మీద కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం, వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి వాడు మలుచుకోవడానికి చేశారు. ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం, వాటి మీద మళ్ళా హైకోర్టు కూడా అప్పీలకు పోకుండా కూడా చేయటం, ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి. నేను చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. మన ప్రభుత్వం మీ దగ్గర రావటం, మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి, మీ భూమి మీ హక్కే అనే నినాదంతో ప్రతి గ్రామంలో, రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఎండోమెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు, సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విరోధంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంది. ఈ టైం అయిపోయిన తర్వాత కూడా 30 రోజుల్లో సమస్యలను పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం చూసినట్టుగా కొన్ని వచ్చాయి. వీటిలో ఒక అతను పొలం అమ్ముకున్నాడు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి జిల్లాలో ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మండల అభివృద్ధి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 100కు పైగా అమృత్ సరోవర్ పథకంలో చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ప్రతి పంచాయతీలలో ఒక చెరువును గుర్తించి అమృత్ సరోవర్ పథకం కింద అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోని ఒక చెరువును గుర్తించి అంచనాలు తయారు చేసి అమృత్ సరోవర్ పథకంలో పెట్టాలని పీడీ తెలిపారు. చెరువు అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం నిధులతో పాటు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ దాతల నుండి కూడా విరాళాలు తీసుకుని అభివృద్ధి చేయవచ్చునని జోసెఫ్ కుమార్ తెలిపారు. మన గౌరవ కమిషనర్ గారు
అమృత్ సరోవర్ 2.0 కాన్సెప్ట్ కింద ప్రతి విలేజ్ లో కూడా ఒక చెరువు డెవలప్ చేయాలి అమృత్ సరోవర్ కింద అని చెప్పి మనకి చెప్పున్నారు. లాస్ట్ వీక్ మన కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఆల్ ఏపీఓస్ అండ్ అందరు స్టాఫ్ కూడా మనం చెప్పడం జరిగింది. ఎంపీడీఓస్ తో నేను ఎక్స్క్లూజివ్ గా చెప్పలేదు కానీ బట్ ఏపీఓస్ అందరూ కూడా చెప్పి మీతో డిస్కస్ చేయమని చెప్పాం. సో ప్రతి గ్రామంలో కూడా ఒక చెరువుని మనం టేకప్ చేసి ఆ చెరువు కూడా వీలైనంత వరకు ఊరికి దగ్గరగా ఉండే విధంగా కొంచెం ఊరికి నియర్ బై ఉండేటట్టు విసినిటీలో ఉండేటట్టు చూసుకొని అది కూడా మరీ పెద్ద చెరువు కాకుండా అంటే 10 acres 20 acres కాకుండా ఒక 5 acres బిలో 2 acres 3 acres 5 acres బిలో తీసుకొని అలాంటి చెరువుల్ని అక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టూరు ఉన్నటువంటి పిచ్చి కంప లాంటివి తొలగించడం, తర్వాత డీసిల్టింగ్ అంటే చెరువులో డీసిల్టింగ్ అని ఉంటే దాన్ని శుభ్రం చేయడం, చెరువు శుభ్రం చేయడం, అలాగే ఆ కట్టలను బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా అలాగే మంచి మొక్కలు చెరువు చుట్టూరు కట్టమైన మొక్కలు నాటడం, ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ఉపాధి హామీ పథకం కింద మన ఎంజీఎన్ఆర్జీఎస్ కింద చేయడానికి అవకాశం ఉంది. ఇది అన్ని చెరువులు కూడా అంటే ప్రతి పంచాయతీలో ఒక్క చెరువు టేకప్ చేయమను. ఆ చెరువు కూడా గ్రామస్తులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వీలైతే వాళ్ళందరినీ కూడా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేసి ఈ చెరువుని ఐడెంటిఫై చేయమని చెప్పాము. దీనికి కాంట్రిబ్యూషన్స్ కూడా పంచాయతీ ఫండ్లు ఉపయోగించుకోమన్నారు, మండల పరిషత్ ఫండ్లు. ఎందుకంటే మనం వాకింగ్ ట్రాక్ వేయాలంటే దానికి కొంచెం గ్రావెల్ అవసరం ఉంటుంది. మనకి ఎన్ఆర్ఎస్ లో గ్రావెల్ ప్రొవిజన్ లేదు కాబట్టి మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ ఫండ్స్ పంచాయతీ ఫండ్స్ కానీ మండల పరిషత్ ఫండ్స్ కానీ ఉపయోగించుకొని వాకింగ్ ట్రాక్ లాగా పెట్టుకోమని చెప్పారు. అవసరమైతే బెంచెస్ తీసుకోమని చెప్పారు. అలాగే సోలార్ లైట్ పెట్టించుకోవచ్చు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రొవిజన్ ఉంది. దీంట్లో ఎన్ఆర్ఐ ఫండ్ కానీ ఎవరైనా ఎన్ఆర్ఐస్ ముందుకు వస్తే వాళ్ళ సపోర్ట్ తో కానీ అవసరమైతే వాళ్ళ పేర్లు అక్కడ చెరువు మీద ఒక చిన్న బోర్డు లాంటి పెట్టి వాళ్ళ పేర్లు మనం పెట్టవచ్చు. సో ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక చెరువుని టేకప్ చేయాలని చెప్పారు. సో దీని మీద మన స్టాఫ్ అందరూ కూడా నేను క్లస్టర్ లెవెల్లో కూడా 2 క్లస్టర్స్కి వెళ్ళి దర్శి అలాగే మార్కాపూర్ క్లస్టర్కి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా స్వయంగా మాట్లాడి చెప్పడం జరిగింది. పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని, దానికి ప్రపంచంలోని 50% దేశాలు అభినందిస్తున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంటులో అన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ 25,000 కోట్లు నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో 2024-25 సంవత్సరానికి సంబంధించి అనుబంధ డిమాండ్ల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిపోయిందని, కావున అభివృద్ధి కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయపడాలని ప్రధానమంత్రిని కోరారు. మోడీ విజన్ ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలా కృషి చేస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పెంచాలని కోరారు. రాష్ట్రాలకు జీఎస్టీ 50% నుండి 70% పెంచాలని, 1.5 లక్షల కోట్ల నిధులు గృహ నిర్మాణాలు ఇవ్వాలని, ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న కనిగిరి జాతీయ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, కాకినాడ నుండి చెన్నై వరకు బహింహాంగ్ కాలువ పునరుద్ధరణను వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కోరిన 16 మెడికల్ కాలేజీలకు గాను కేవలం 3 మాత్రమే మంజూరు చేశారని, మిగతా 13 కాలేజీలకు కూడా నిధులు మంజూరు చేయాలన్నారు. గోదావరి పెన్నా నదులు అనుసంధానానికి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించి 72,000 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, అధ్యయన పర్యటనలకు అన్ని రాష్ట్రాలు శాసనసభ్యులను విదేశాలకు పంపుతున్నాయని, కనుక కేంద్రం కూడా స్టాండింగ్ కమిటీలలోని పార్లమెంటు సభ్యులను కూడా పంపాలని, ఎంపీ ల్యాండ్స్ నిధులు 25 కోట్లకు పెంచాలని కోరారు. Respected sir, I thank you for giving me the opportunity to speak on the supplementary demands of grants 2024 and 25, sir. Sir, on behalf of my party, Telugu Desam Party, under the leadership of our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, we welcome the supplementary demands for grants 2024-25 and the appropriation bill, sir. Sir, you are all aware that, the confidence level in the world itself has gone up because, our Honorable Prime Minister has brought so many schemes in this country, sir, to take care of poor people. Sir, this will only brought life back into our state, but also inspired by fellow Andhra brothers, sir. Since previous government was looking after only welfare, not the development. Now at least under the leadership of our Chief Minister Chandrababu Naidu Garu, the development is also we are going to see in entire Andhra Pradesh, sir. Sir, inspired by our Prime Minister Narendra Modi's vision for an Atmanirbhar Viksit Bharat, our Chief Minister, Andhra Pradesh Chief Minister launched this
scheme, Swarna Andhra 2047, sir. There, he is aiming for, 2.4 million, $2.4 trillion economy with the state annual growth of, rate of, 15%, sir. I request through you also the Honorable Prime Minister and the modernization of Buckingham Canal, sir, in Andhra Pradesh. It is a big one, sir, because it starts from Kakinada to Chennai. That Buckingham Canal is the oldest canal, sir. Britishers have, they have started the operations, That is very much required for our state also, sir. Sir, some of the medical colleges which have been started by previous government, about 16 medical colleges, only 3 have been, taken in the government, that is central government sponsored, sir. Rest of the medical colleges also have to be, taken up and everything, so that the state also will complete those things, sir. Sir, Veligonda project is there, in that place itself. It needs about 3,500 crores, sir, for Veligonda project. That project also has to be completed, sir, with the help of, central government, sir, Now, that is also, hanging on like that, sir. Please, if you know, sir, I request through you, sir, all the members also will accept for that. Some foreign tours also has to be, done also through that, sir, so that we'll all feel happy about it. And my last favorite for everybody, MP lands have to be increased, sir. It is pending for a long time. Only 5 crores have been assigned about 10 years back. But it is, sir, through the honorable MPs only, all the central government schemes also being implemented. But kindly, it should be increased to up to 25 crores, sir. If we are able to do it, we'll be happy also, sir. Sir, sir, so many, issues have been, highlighted here also in this, budget itself. I thank, this now, Modi ji's government 3.0, sir. It's going to be, successful in this 18th Lok Sabha. Many more things, developmental schemes also will have in our country, sir. Thank you. Thank you. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని చేమకుర్తిలో జరిగిన 14వ సిపిఎం మహాసభలో తీర్మానించామని సిపిఎం జిల్లా నూతన కార్యదర్శి ఎస్కే మహబూబ్ తెలిపారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, వెలుగొండ ప్రాజెక్టుకు 1,500 కోట్లు కేటాయించి పూర్తి చేయాలన్నారు. సర్దుబాటు ఛార్జీలతో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని, స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. జిల్లాలో అనేక సమస్యలపై మహాసభల్లో తీర్మానం చేయటం జరిగిందని, వాటిపై పోరాడేందుకు సిపిఎం సమాయత్తం అవుతుందన్నారు. సమావేశంలో పూనాటి ఆంజనేయులు, హనీఫ్, కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం. ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడింది. వర్షపాతం తక్కువ, నిరంతరం కరువులు, వస్తే వరదలు, ఈ తుఫానుల కారణంగా పంట నష్టాలు, ఇలా చూసుకున్నప్పుడు బాగా వెనుకబడినటువంటి ఈ జిల్లాలో వెనుకబడిన జిల్లాగా గుర్తించమని చెప్పి సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల్లో 50 మంది జైలుకు వెళ్ళారు. జడ్పీలో తీర్మానం కోసం పోరాటం జరిగింది. అసెంబ్లీలో చర్చించడం కోసం పోరాటం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా పాదయాత్ర నిర్వహించాం. వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఫలితంగా వెనుకబడినటువంటి జిల్లాలో చేర్చడం జరిగింది. అయితే వెనుకబడిన జిల్లాలో చేర్చారు కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలే. అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో వాటికి కేటాయించినటువంటి పరిమితమైన 50 కోట్ల రూపాయలు కూడా కేటాయించలే. అయితే ఈ జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయిస్తేనే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చేయాలి. అలాగే పరిశ్రమలు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని కొత్త పరిశ్రమలు పెట్టడం ద్వారా రైల్వే లైన్లు ఈపాటికే కొన్ని కేటాయించే పూర్తి చేయలేదు. ఇంకా వాగ్దానాలతో ఉన్నటువంటి ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ జిల్లాలో అభివృద్ధి అవుతుంది. ఈ యొక్క మహాసభల్లో కొత్త కార్యదర్శి వర్గాన్ని అలాగే జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా
రెండో వైపు నుంచి ప్రజలకు సంబంధించి అనేక తీర్మానాలు నిర్వహించాం. తక్షణంగా కర్తవ్యాలు ఏదైతే వెనుకబడ్డ జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అట్లాగే వెలుగొండ ప్రాజెక్టుని సత్వరం పూర్తి చేయాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేయాలనేటువంటి ఈ 3 తీర్మానాలకు సంబంధించి కూడా తక్షణ కర్తవ్యాలుగా తీసుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన కార్యదర్శిగా మన గత కార్యదర్శి వర్గంలో సభ్యుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ మహబూబ్ గారిని నూతన జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. అట్లాగే మరొక 6 మందితో కలిపి మొత్తం 7 మందితోటి కార్యదర్శి వర్గం, 8 మందితోటి కార్యదర్శి వర్గం ఏర్పడింది. అట్లాగే 26 మందితోటి నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారినా మేము ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, ప్రకాశం జిల్లా ప్రజల పక్షంలో ఉంటుంది. ప్రజల పక్షం కోసం, ప్రజల కోసం జైళ్లు, కేసులు, ఇష్యూస్ అన్ని ఎదుర్కొంటాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాబోయే కాలంలో పెద్ద సమస్యలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. వీటిని ఇప్పుడు జిల్లా పరిషత్నేమో నిర్వీర్యం చేశారు. వాళ్ళు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, వెంకయ్యమ్మ గారు ఆమె వైసీపీ కాబట్టి జిల్లా పరిషత్తు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అది లేదు. మండల బాడీలన్నీ. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు, మన్యం ఫణికుమార్ దంపతులు ప్రత్యేకంగా అరటి బోధలతో ఏర్పాటు చేసిన మండపంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారికి, శివపార్వతులకు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, కనకదుర్గాదేవి తల్లికి మహాగణపతి పూజ, మండపారాధన, మహాన్యాస పఠనం అనంతరం అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. సకల దీక్షా స్వాముల అయ్యప్ప శరణు ఘోషులతో సిద్ధా రాఘవరావు నివాసం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నెలబోట్ల రామకృష్ణ శర్మ, అల్లూరు మనోజ్ శర్మ, సుబ్రహ్మణ్యం శర్మ, రాఘవేంద్ర శర్మ పూజ క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, మేయర్ గంగాడ్ సుజాత, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణరెడ్డి, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, మండవ రవి, మండవ శ్రీనివాసరావు, గుమ్మడి సాయిబాబా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, బంగారు రెడ్డి, రవిపూడి లక్ష్మీనారాయణ, ఏఓ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మహాపడి భజన అనంతరం సిద్ధా రాఘవరావు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు పేర్కొన్నారు. మార్కాపురంలో పోలీసు శాఖ, ఆటో యూనియన్ నాయకులు సంయుక్తంగా సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీని
డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్పీతో పాటు సీఐ సుబ్బారావులు సైబర్ నేరాలపై అవగాహన కోసం ముద్రించిన పోస్టర్ను ఆటోలకు అంటించారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారావు, ఎస్ఐలు సైదుబాబు, అంకమ్మరావు, రాజమోహన్ రావు, ఏఐటీయూసీ నాయకులు అందే నాసరయ్య, షేక్ ఖాసిం, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సో ఈ రోజున మన ప్రియతమ ఎస్పీ ప్రకాశం జిల్లా ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయి ఎంతోమంది వాళ్ళ డబ్బుల్ని, కొన్నిసార్లు అయితే వాళ్ళ మానానికి, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పోగొట్టుకొని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దురాగతాలని, ఈ నేరాలని అరికట్టాలని సుమారు ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఎస్పీ గారు మాకు కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రతి స్కూలు, కాలేజీల్లో కూడా ఈ సైబర్ నేరాల వల్ల అప్రమత్తంగా ఉండమని మేము అందరం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మీ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు ఆ విషయంలో సహాయం కూడా చేస్తున్నారు. కానీ ఈ ప్రాపగాండా జరిగిన తర్వాత గణనీయంగా ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు తగ్గినవి అని మాత్రం మేము గమనించడం జరిగింది. ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మన మార్కాపూర్ ఆటో యూనియన్ వాళ్ళు సో ఏదైతే ఈ సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్ అలర్ట్నెస్ అనేది వాళ్ళు గ్రామాలకి పోతారు కాబట్టి సో వాళ్ళు ఏవైతే ఈ నేరాలకు సంబంధించిన స్టిక్కర్లన్నీ అలర్ట్నెస్ అనేది కూడా ప్రతి ఆటోకి సుమారు 300 ఆటోలకి మేము ఈ స్టిక్కర్లు బిగించడం జరిగింది. ఈ స్టిక్కర్లు ఖచ్చితంగా ప్రతి ఆటో, ప్రతి విలేజ్కి వెళుతుంది, ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఇంకా కూడా మారుమూల పల్లెలకి, మారుమూల ప్రదేశాలకు కూడా ఈ అవేర్నెస్ చేరాలనే ఉద్దేశంతో మన మార్కాపురం ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక 300 ఆటోలు ఈ స్టిక్కర్లు అన్నిటి వాటితో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఒక గుండె ఉంటుంది, కానీ ఇంకో గుండె ఫోన్ రూపంలో మనం చేతితో గతంలో గృహ నిర్మాణాలు మంజూరైన లబ్ధిదారుల చేత వేగవంతంగా గృహ నిర్మాణాలు చేపట్టేలా మండల అభివృద్ధి అధికారులు దృష్టి సారించాలని గృహ నిర్మాణ శాఖ పీడీ పెరుగు ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ నుండి మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం యూనిట్ కాస్ట్ విలువను పెంచుతుందనే అభిప్రాయంతో లబ్ధిదారులు నిర్మాణాలను నిదానంగా చేస్తున్నారని, ఈ నిర్మాణాలన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మంజూరయ్యాయి కాబట్టి యూనిట్ కాస్ట్ పెంచడం వీలు పడదన్నారు. దీనివల్ల లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నిర్మాణాలను 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. మెయిన్గా ఆర్సీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టార్గెట్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన గౌరవ ఎంపీడీఓలను కానీ, మున్సిపల్ కమిషనర్లని, వీళ్ళు అందరూ కూడా ఒక మండల లెవెల్లో స్పెషల్ ఆఫీసర్స్గా కూడా నియమించి ఉన్నాము. అంతేకాకుండా గ్రామాల్లో కూడా పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విఆర్ఓ వీళ్ళ ముగ్గురిని ఒక టీం మెంబర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్కి బిఫోర్ అంతా కూడా మూవ్మెంట్ బాగా ఉండి ప్రోగ్రెస్ బాగా చేస్తూ ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా కొంచెం లబ్ధిదారులకి యూనిట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన యూనిట్ కాస్ట్ కట్టుకుందాము అనే ఒక ఆశతో లబ్ధిదారులు అందరూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0లో ఉన్నాయి. దీనికి యూనిట్ కాస్ట్ అనేది ఇంకా పెరగదు. ఎందుకనంటే ఇది వీళ్ళ యొక్క లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డ్స్ అన్ని కూడా లింక్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి పాత యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ 1,80,000 రూపాయల యూనిట్ కాస్ట్తో వీళ్ళందరూ కూడా గృహాలు నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అది కూడా ఏంటంటే మార్చి 2025 కల్లా మొత్తం 100% కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క ఫండ్స్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న వెంటనే వాళ్ళకి డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్కి, ఇండివిజువల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లబ్ధిదారుల్ని మోటివేట్ చేసి ఈ విధంగా ఇల్లు కట్టించేదానికి చూసుకోవాల్సిందిగా
కోరుతా ఉన్నాను. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ఆపటానికి తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఐసీడీఎస్ పీడీ హేన సుజన్ తెలిపారు. నూతనంగా ఐసీడీఎస్ పీడీగా బాధ్యతలు తీసుకుని డిఆర్ఓ చిన్న ఓబులేసును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మండల స్థాయిలో బాల్య వివాహాలను నిరోధించడానికి కమిటీలు ఉన్నాయని వాటి ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫోక్సో కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలు భిక్షాటన చేయకుండా నిరోధించడంతో పాటు అలా చేసే వారిని గుర్తించి హోమ్స్లో చేర్పించడం జరుగుతుందని పీడీ తెలిపారు. ఈరోజు నేను ఐసీడీఎస్ పీడీగా ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టాను. ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా నేను వెంటనే పర్సూ చేస్తాను. ముఖ్యంగా బాల్య వివాహాలు జరగకుండా ఆపుతాను. అది కూడా ప్రతి దగ్గర మండల కమిటీలు ఉన్నాయి. తర్వాత ఆ మండల కమిటీల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసే విధంగా ఎక్కడ కూడా బాల్య వివాహం అనేది జరపకుండా ఆపడానికి నేను ప్రయత్నిస్తాను. ఎక్కువగా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పెడుతున్నాము. అలాగే ఎక్కడ కూడా ఫోక్సో కేసులు కూడా జరగకుండా, తర్వాత బెగ్గింగ్స్ లేకుండా, పిల్లలు ఎక్కడ కూడా బెగ్గింగ్స్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మేము హోమ్లో చేర్చి వాళ్ళకి చదువుకునే విధంగా కూడా మేము చేస్తున్నాము. అలాగే జరుపుతాను. తర్వాత ఫోక్సో కేసులో కూడా GOMS ప్రకారంగా ఎక్కడ కూడా అలాంటి ఫోక్సో కేసులు జరగకుండా కూడా వాటిని కూడా నిలుపుదల ప్రయత్నిస్తాను. బౌద్ధ ధర్మ ఆచరణ ద్వారా సర్వమానవ సంక్షేమాన్ని సాధించవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ CH సుధాకర్ బాబు తెలిపారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా బౌద్ధ ధర్మ ప్రచార సమితి ప్రచార యాత్ర నిర్వహించారు. అద్దంకి బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. భారతీయులు బౌద్ధ ధర్మం ఆచరించి దేశ సమగ్రతకు అభివృద్ధికి దోహదపడాలని వక్తలు పిలుపునిచ్చారు. బౌద్ధ ధర్మ ప్రచార యాత్ర ప్రకాశ భవనం అంబేద్కర్ విగ్రహం నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు నిర్వహించి తదనంతరం బుద్ధ వందనం పంచశీల ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో కరణం రాఘవరావు, గాండ్ల హరిప్రసాదరావు, చావలి సుధాకర్, బీసీ సంఘం నాయకులు గుంటూరు మస్తాన్ రావు, కేతనబోయిన పెద్దన్న, వెంకట తేజ, దళిత నాయకులు సుందరం, కె సుబ్బారావు, బుద్ధిస్టులు జి నాగేశ్వరరావు, నరసింహం, శేషారెడ్డి, పేరం సత్యం పాల్గొన్నారు. ఇవాళ ఒక భావవాదంతో మరి వాస్తవాలని పక్కకు పెట్టి మరి దైవ కార్యక్రమాలకు సంబంధించి పాలకులే నిర్మిస్తూ పాలకులే ఇవాళ మతాల మధ్య చిచ్చులు పెడుతూ గ్రామాల్లో అనేకమైనటువంటి ఒక వర్గం మరొక వర్గం దాడులు చేసుకునే విధంగా ఇవాళ పాలకులే మరి ఇవాళ శాసనకర్తలే ఇవాళ నిర్మిస్తా ఉన్నారు. అట్లా కాకుండా మనం అందరం కూడా మనుషులందరూ సమానమైన భావం కలిగినటువంటి బౌద్ధాన్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా పట్టణాల్లో బయలుదేరుతాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మధ్యలో మనిషి ఎలా ఉండాలి, ఒక సోదర భావం కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి, ఒక మానవ ధర్మం కలిగి ఉండాలి, మనిషిగా చూసి తర్వాత అందరూ సుఖ శాంతులతో బ్రతికి చనిపోవాలి. అలాంటి సమాజం కావాలని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల్లో యోగా చేసి మెడిటేషన్ చేసి అసలు ఏంటి దీనికి కారణం ఏందని కనుక్కొని అతి కోరికల వల్ల ఈ దుఃఖాలు కలుగుతున్నాయి. తాత్కాలికమైన కోరికల వల్ల తాత్కాలికమైన సుఖాలు, వాటి కోసము మనిషిగా జీవించడం లేదు. ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. సత్య న్యూస్లో నేటి మాట, అది కావాలి ఇది కావాలి అని మనం భగవంతుడిని కోరుకునేది మన సంతృప్తి కోసమే. మనం దేనికి అర్హులమో, మనకి ఏది ఇవ్వాలో భగవంతుడికి ముందే తెలుసు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.